సాధండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, కృపగల్ల మా తండ్రి, కనికరం గల్ల మా యేసుక్రీస్తు ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చేందుకే స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. మాకు ఇరిసి పంచిపెట్టండి, నాతోను మా ప్రియులతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితాలు బాగుపడతాయి, మా జీవితాలు సరిచేయబడతాయి. సహాయం అనుగ్రహించండి, దయ చూపించమని వందనాలు చెల్లిస్తూ ప్రభువు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దశస్మరా సార్ చదవండి. భాగం 9వ వచనం. అంటే ఇక్కడ మాటలు అర్థమైందండి. ఎల్లప్పుడూ యాజ్యం వాడు కాడంటే అంటే మనం పైన చూసుకుంటే 7వ వచనంలో తర్వాత 8వ వచనంలో చూసుకున్నప్పుడు యెహోవా దయాదాక్షిణ్య పురుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ యాజ్యం వాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. అయితే దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఉద్దేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నాం అంటే, ఇక్కడ ఆదికాండం చూడండి ఒకసారి. ఈ మాట ఎందుకు రాయబడింది దానికి కొద్దిగా ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఇక్కడ దేవుడు ఏ విధంగా అడుగుతుందంటే, మన పితరులైన వారు ఎప్పుడైతే దేవుడి యొక్క మాటను ధిక్కరిస్తూ వచ్చారో, దేవుడి యొక్క ఆలోచనలను వాళ్ళు పెడసమని పెడుతూ వచ్చారు, వద్దన్న పని చేసేసి వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, అందుకు ఆయన నీవు దిగంబరుగా ఉన్నవని నీకు తెలిపినవాడు ఎవడు? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన పదాలు ఎందుకు తింటివి అని అంటాడు. అయితే చూడండి, దేవుడి యొక్క ఆలోచనలు వేరు, మనుషుల యొక్క ఆలోచనలు. దేవుడు తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరుగా ఉంటాయి అన్నమాట. అయితే సృష్టిలో వాళ్ళు చేసిన అపిత్రతను బట్టి, పాపాన్ని బట్టి లోకంలోకి పాపం వచ్చింది, శాపం వచ్చింది. అయితే దేవుడు ఏమంటుందంటే, పదే యాజ్యం వాడేవాడిగా లేడు కదండి, పదే. ఎందుకంటే ఎప్పుడైతే వద్దన్న పని చేస్తూ వచ్చారో, ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమిస్తూ వచ్చారో, ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో, ఎప్పుడైతే శాపగ్రస్తులు అవుతూ వచ్చారో, ఎప్పుడైతే దేవుడికి దూరస్తులు అవుతూ వచ్చారో, ఎప్పుడైతే లోకంలోకి పాపము శాపం వచ్చిందో, పదే ఆ మాటను పదే తండ్రి అయిన దేవుడు గుర్తు చేసుకోవట్లేదు. ఎందుకు గుర్తు చేసుకోవట్లేదంటే, ఇక్కడ అదే మాట వాళ్ళని అడిగిండు, నేను వద్దన్న పని మీరు ఎందుకు చేశారు? నేను పలానా పని వద్దని చెప్పాను, మీరు చేశారు. మీరు ఎందుకు చేశారని ఒకే ఒక విధంగా అడుగుతుండు, ఒకే ఒక మాట అడుగుతుండు. తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే, కింద లేఖనాల్లో మనం చూసుకున్నప్పుడు, నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చిన బట్టి నేను తింటా వచ్చాను అని ఒకరి మీద ఒకరు ఒక నిందలు మోపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకోండి. అయితే వాక్యంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వాక్యంలో ఉన్న ఆలోచనలు ఏంటంటే, దేవుడు ఆదాము హవ్వలు చేసిన పొరపాటు మళ్ళా గుర్తు చేసుకోవట్లేదు. అయితే మన జీవితంలో మనమైతే ఏ వ్యక్తి అయినా చిన్న పొరపాటు చేసినప్పుడు, ఏం లోపం కనబడినప్పుడు, పొరపాటు ఉన్నప్పుడు పదే ఏం చేస్తామండి? గుర్తు చేసుకుంటానే ఉంటాం, పదే ఆలోచిస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు మన వారి కొడుకులు అన్నిట్లో కూడా ఎవరి గురించి ఎక్కువ చెప్పుకుంటామండి? ఆదాములో ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకు వస్తుంది ఆదాములో ఖచ్చితంగా అని చూసుకున్నప్పుడు, దేవాతి దేవుడైన ప్రేమ గలవాడు, కృప గలవాడు, కనికరం గలవాడు, దీర్ఘశాంతం గల దేవుడు ఆయన ఏం చేస్తాడండి? ఒకేసారి జ్ఞాపకం చేసుకోండు. మళ్ళీ ఏమైనా జ్ఞాపకం చేసుకుండా ఏం చేస్తా వచ్చిండంటే, ఆయన
కృపగలవాడు కాబట్టి ఆ గొర్రెను వధించి శరమ సొక్కాలు కుట్టించి వాళ్ళ పాపాలు ఏం చేసిండు, తీసివేస్తా వచ్చిండు. వేదాల్లోంచి ఈ స్థలంలో మీరు ఉండటానికి ఇంకా మీకు హక్కు, మీరు బాధ్యత లేదు, లేకపోతే మీకు అవకాశం లేదు, మీరు వెళ్ళిపోండి అని ఏం చేసిండంటే లోకంలోకి పంపిస్తా వచ్చిండు. అయితే మనం ఏం చేస్తామంటే పదే పదే ఎవరిని గుర్తు చేసుకుంటామండి, వాళ్ళ యొక్క బలహీనతలనే గుర్తు చేసుకుంటాం. నేనేమంటా అంటే నా లోపాలను ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు కదండి. ఆ విధంగా అయితే నా లోపాలు ఎన్నిసార్లు యేసుప్రభు వారు నన్ను గుర్తు చేసుకోవాలా, నా విషయంలో ఎన్నిసార్లు ఆయన నన్ను తలస్తూ ఉండాలా. అయితే ఆయన ఎంత ఉన్నతమైన వాడంటే, ఉన్నతమైన దేవుడు. ప్రతి విషయంలో మనం చూసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఆయన వ్యాజ్యమాటు, అరే నేను నా బలహీనతలు బట్టి, లేకపోతే నా లోపాలు బట్టి, నా పొరపాట్లు బట్టి, దీనిమంతా నేను చేస్తున్న అనేకమైన పొరపాట్లు బట్టి వాటిని ఆయన గుర్తు చేసుకోడు. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నిన్ను నన్ను స్వతంత్రులుగా చేస్తూ వచ్చిండో, నిన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపిస్తూ వచ్చిండో, మరణం నుంచి విడిపిస్తూ వచ్చిండో, నీకు నాకు మంచి చెడి ఏ విధంగా ఆలోచించే జ్ఞానం ఇచ్చిండో, ఆ తలంపిచ్చిండో, దాన్ని బట్టి నా యొక్క వ్యక్తిగత జీవితం వాక్యం ద్వారా సరిచేయబడే వారంగా ఉండాలా, వాక్యం ద్వారాగా సమకూర్చబడే వారంగా ఉండాలా, వాక్యం ద్వారాగా ప్రభుకు మహిమకరంగా ఉండాలా. ఇందాక మన ఆరాధనలో చెప్పినట్టుగా ఆయన స్వరూపంలోకి మనం మార్చబడే వారంగా ఉండాలని దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచనలు, దేవుడు ఉన్నతమైన తలంపులు, దేవుడు ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. కానీ మన యొక్క వ్యక్తిగతంగా చూసుకుంటే, నా విధంగా నేను చూసుకున్నప్పుడు నేనే బాగా బలవంతుడిని, లేకపోతే నేను మంచిగా ఆరాధన చేయగలుగుతాను, నేను మంచిగా చేస్తానని చెబుతున్నా. కానీ ఏ విధంగా అంటే మన పితరులైన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఏమైంది ఇక్కడ, మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడో పొద్దుకులు ఏడ్చనట్ల నిత్యం ఆయన కోపించేవాడు కాదు. ఎందుకు అంటే ప్రతి విషయంలో మనం బలహీనమని ఆయన తెలుసు, ప్రతి విషయంలో మనం లొంగిపోయేవాళ్ళమని తెలుసు, ప్రతి విషయంలో పడిపోయేవాళ్ళమని తెలుసు, ప్రతి విషయంలో సాధానికి మనం దొరికిపోయేవాళ్ళమని తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తాడంటే వాక్యం వినుడు ద్వారాగా నీకు నాకు విశ్వాసం కలుగు చేసి, విశ్వాసం ద్వారాగా ఆయన మీద ఆధారపడే జీవితాన్ని నీకు నాకు అనుగ్రహిస్తా వస్తుండు. అందుకనే మన యొక్క జీవితంలో ఏ విధంగా మన తలంపులు అంటే ఈ లోక సంబంధమైన తలంపులుగానే ఉంటున్నాయి. దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి. అందుకని యెషయా గ్రంథంలో చెబుతాడు కదా, చూడండి యెషయా గ్రంథం 55 8 వచ్చిన దయచేసి చదవండి. యెషయా గ్రంథం నా తలంపులు మీ తలంపుల వంటి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటి కావు, ఇదే యెహోవా. ఎప్పుడు చూసుకున్నప్పటికీ మనం ఎన్ని సంవత్సరాలు ప్రభుని సేవించినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు ప్రభుని ఎమ్మడించినప్పటికీ మన తలంపులు దేవుడు సమానంగా లేకపోతే, ఆయన ఏ విధంగా అయితే అపరాధం యొక్క పొరపాటు, లేకపోతే ఆ పితరుల యొక్క పొరపాటు, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చారో, ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞలు అతిక్రమిస్తూ వచ్చారో, ఎప్పుడైతే లోబడలేదో, ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు చేయలేదో, ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకోలేదో, ఎప్పుడైతే ఆయన మాటలు ధిక్కరిస్తూ వచ్చారో, ఎప్పుడైతే ఆయనకి లోబడకుండా వచ్చారో, ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు, ఇవన్నీ ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే ఆయన చాలా ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరుగా ఉంటుంది. అయితే ఈ తలంపులు ఏ విధంగా కలుస్తాయండి కదా. ఇప్పుడు నా జీవితంలో పొరపాట్లు ఉంటాయి కదండి, మనిషి అని నాకు ఎన్నో పొరపాట్లు ఉంటాయి, ఎన్నో లోపాలు ఉంటాయి. అనేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడి మీద ఆధారపడుతూ, దేవుని అడుగుతూ నా సువార్త రావాలని చాలా ఇష్టం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పొరపాట్లను బట్టి ఏమవుతుందంటే ముందుకెళ్ళలేకపోయిన పరిస్థితి అయిపోతుంది. ఆ సమయం కల్లా ఏదో ఒక పరిస్థితి, లేదా ఆ సమయం కల్లా ఏదో ఒక సమస్య, ఆ పరిస్థితి కల్లా ఏదో ఒకటి సంభవిస్తానే వస్తుంది. ఏమైపోతుందంటే దేవుడి యొక్క తలంపుల్లోకి నేను రాలేకపోతున్నాను, దేవుడి యొక్క ఉద్దేశంలోకి రాలేని పరిస్థితిగా ఉంటుంది, దేవుడి యొక్క ఆలోచనలోకి రాలేని పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన ఎల్లప్పుడూ వేద్యవాడు కాడు, ఆయన నిత్యం కోపించేవాడు కాదు. మనలాగా ఆయన ఒక వ్యక్తిని మనం ఏ విధంగా అయితే
పదే పదే ఆ వ్యక్తి మొహాన్ని బట్టి, లేకపోతే ఆ వ్యక్తి మాటలను బట్టి, ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్ని బట్టి మనం ఒక మాటను అనుకుంటాం, లేదండి ఆ వ్యక్తి మీద ఒక నిర్ణయం తీసేసుకుంటాం, లేకపోతే ఆ వ్యక్తి మీద ఒక ఆలోచన వచ్చింది అన్నప్పుడు ఆ ఆలోచన ఏం చేస్తా వెంటనే మనం రిలీజ్ చేసే వాళ్ళగా ఉంటాం, అంటే వెంటనే అమలు చేసేవారుగా ఉంటాం ఆలోచనలు. ఎందుకు అంటే ఆ మనిషి ఫీలింగ్లు బట్టి, లేకపోతే ఆ మనిషి ఆలోచన బట్టి, ఆ మాట తీరుని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవుడైన మనిషి వెంటనే ఈ వ్యక్తి ఈ విధంగా ఉంటుండు, లేకపోతే ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుండు, ఈ వ్యక్తిలో ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి, ఈ వ్యక్తిలో ఈ విధంగా ఆలోచిస్తుండు అన్న ఆ కోణాన్ని మనం చూస్తాం. కానీ దైవికమైన విధానంలో మనం చూడలేని వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఏం చేస్తుండు అంటే వాళ్ళతో ఒక్కటే అడిగిండు, ఏమన్నాడు? నేను వద్దన్న పని ఎందుకు చేశారు అంటే. ఇంకేమన్నా అక్కడ ఏమైనా చెప్పిండు ఆయన? మీరు పదే పదే ఏమన్నా ఎక్కడైనా వాళ్ళ గురించి ఏమైనా చెప్పిండా? మన గురించి ఏమైనా చెబుతుండా? కాదు, మనం అయితే అండి కదా, ఒక్క చిన్న విషయం పడితే ఏం చేస్తాం? ఏకంగా ఏం చేస్తాం? భూతార్థం పెట్టి చూస్తాం. ఏం చూస్తాం? భూతార్థం పెట్టి చూస్తాం. చూసి ఏం చేస్తామంటే అక్కడ మార్కు పెట్టేస్తాం. పెట్టేసి ఆ వ్యక్తి ఇస్మంటి వ్యక్తి, ఈ మనిషి ఇస్మంటి మనిషి అని నా హృదయంలో వచ్చే ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి నేను ఒక ఆలోచనలోకి వచ్చేసి ఆ వ్యక్తిని ఏం చేస్తాను? నేను నిందించేవాడుగా, లేకపోతే ఒక మాట అనేవాడుగా. ఎందుకు అంటే అందుకనే మనం బల్లగాడికి వచ్చినప్పుడు వాక్యం వెలుగులో పరీక్షించినప్పుడు, అందుకనే ప్రతి వాడును తాను ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే నా హృదయాన్ని, నా ఆలోచనలు, నా తలంపులు ఎవరు చూస్తున్నారు? మీ ఆలోచనలు, మీ తలంపులు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అయితే ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి, అందుకని చూడండి మత్తయి సువార్తలో మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, 9:3. మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? చూసామంటే ఇక్కడ ఎవరు అంటే కదా, శాస్త్రులు పరిసయ్యులు అందరూ ఏం చేస్తున్నారండి? యేసు ప్రభు వారికి విరోధంగా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఆలోచిస్తున్నారు యేసు ప్రభు గారికి అంటే ఆయన ఏదో ఒక తప్పు చేసిండని ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ ఆలోచన ఎవరికి తెలిసినాయి? దేవుడు తెలుసు కదండి. ఇప్పుడు నా తలంపులు, మన తలంపులు ఎవరు తెలుస్తుంది? దేవుడు. మనం ఏం ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు ఏందో, మన తలంపులు ఏందో అన్నీ ఆయనకు తెలుస్తుంది. అందుకనే ఆయన ఏమంటుండో ఇక్కడ అంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయనే. అందుకని ఏమంటుండంటే మన బలహీనమని, మనం అనేక సందర్భాల్లో కుంగిపోయిన వారమని, కుటుంబం ద్వారాగా, సంఘం ద్వారాగా, వ్యక్తిగతంగా అనేకమైన పరిస్థితులు వస్తాయని తెలిసే ఏం చేస్తామంటే మన బలహీనతలు పెరిగిన వాడు ఆయన, మన లోపాలు పెరిగిన వాడు. మన లోపాలు పెరిగిన వాడు సమస్తమైన తెలిసే ఉన్నది. అందుకనే మన దేవుడు మందిరానికి వచ్చినప్పుడు కాదు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కాదు కానీ, మన ఆఫీసులో ఉన్నప్పుడు కాదు కానీ, ప్రతి విషయంలో వాక్యం చెప్పినప్పుడే కాదు కానీ, సువార్త పోయినప్పుడు కాదు కానీ, ప్రతి విషయంలో నా ఆలోచనలు సరైనగా లేకపోతే, నా ఉద్దేశాలు సరైనవి లేకపోతే, నా తలంపులు సరైనగా లేకపోతే, నేను ఒక వ్యక్తిని చాలా ఈజీగా ఒక వ్యక్తి మీద నిందలు మోపేవాడుగా నేను ఉంటాను కదండి. ఒక వ్యక్తిని చాలా ఈజీగా నేను ఒక మాట అనగలుగుతాను. అందుకే దేవుడు ఉద్దేశం అది కాదు కదండి. దేవుడు ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదాము హవ్వల ద్వారా ఏమొచ్చింది లోకంలోకి? పాపం వచ్చింది, శాపం వచ్చింది, ఇంకేమొచ్చింది? మరణం వచ్చింది, సమస్తం వచ్చేసింది. అయితే అక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు మనం ఒక వాళ్ళని అనేటప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు కదండి, నేనేం చేయాలా? సరే వాళ్ళు పొరపాటు చేశారు, ఇప్పుడు నేనేం చేయాలా? అదే పొరపాటు చేయాలి, నేను అదే విధంగా ఉండాలా కదండి, అదే విధంగా ఉండాలా? కాదు కదా. అంటే దాంట్లోంచి వేరే అవ్వాలని, దాంట్లోంచి సపరేట్ అవ్వాలని, యేసుప్రభు వారికి మహిమకరంగా నేను జీవించాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది, ఆయన ఉన్నతమైన ఆలోచన ఉన్నది, ఆయన ఉన్నతమైన ఇష్టాలే ఉన్నది. అయితే నేనేం చేస్తున్నా అంటే వాళ్ళ యొక్క బలహీనతలు చూసుకుంటా నేను వెళ్ళిపోతున్నాను,
వాళ్ళ యొక్క లోపాలు చూసుకుంటాను వెళ్ళిపోతున్నాను, లేదా ఇతరుల లోపాలు చూసుకుంటాను వెళ్ళిపోతున్నాను. కానీ నేను నా తలంపులు, అందుకని మనం వారం అంతా కదండి, మనకి ఏదైనా స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తాం కదా, వారం అంతా అంటే తప్పు కంటలేదండి, వారం అంతా ఏం చేస్తాం, భోజనాల కొరకు లేకపోతే 2 రోజుల ముందు కానీ భోజనాల కొరకు ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఏమని, అయ్యా పరిశుద్ధపరచండి, చేసే వాళ్ళని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, పరిశుద్ధపరచండి. ఆ టైం కల్లా భోజనాలు తినే టైం కల్లా ఏమైపోద్దండి, ఏమంటారు, ఒక్కొక్కరు ఏమంటారు, ఉప్పు తక్కువైంది అంటారు, ఒక్కొక్కరు ఏమైందంటారు, కారం ఎక్కువైంది అంటారు, ఒక్కొక్కరు నూనె ఎక్కువైపోయింది అంటారు, ఇంకొకరు ఏమంటారు మసాలా ఎక్కువైపోయింది అంటారు, రకరకాలుగా అంటారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అల్సర్ ఎక్కువైందని. అయితే అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏంది అని అంటే, అయితే నాకు వచ్చిన ఈ వాక్యం చదువు, నాకు వచ్చిన ఆలోచన అంటే, ఇప్పుడు అవి పరిశుద్ధపరచకపోతే ఏమైందండి అంటే, ప్రార్థన చేయాలా, ఓకే, దేవుడు పరిశుద్ధపరచబడాలి. అయితే తర్వాత అవి సరైన విధానం లేకపోయినప్పుడు ముందు నా హృదయంలోంచి వచ్చేయన్నీ ఎట్టున్నాయండి, అపవిత్రమైనవి. నేను యేసుప్రభుని ఎరిగినప్పటికి, ఆరాధన చేస్తున్నప్పటికి, దేవుడి మందిరానికి వస్తున్నప్పటికి, సువార్త చేస్తున్నప్పటికి నా ఆలోచనలు నా హృదయంలో వచ్చాయి, నా తలంపులు కరెక్ట్ లేవు కదా, నా విధానం సరిగ్గా లేదు కదా. ముందు ఏవి పరిశుద్ధపరచబడాలంటే నా హృదయంలోంచి వచ్చాయని ఏమవ్వాలమ్మా, పరిశుద్ధపరచబడాలా, అవి యథార్థంగా ఉండాలా, అవి దేవుడు తలంపులకి నా తలంపు కరెక్ట్గా ఉండాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం. అయితే ఇదన్నీ ఒకేసారి అవుతాయా, ఒకేసారి అవుతాయా, కాదు కదా. వాక్యం మనం వినుకోలేదు ఏం చేస్తాడు దేవుడు అంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటాడు. ఒక్కొక్క అనుభవం ద్వారాగా, శ్రమ ద్వారాగా, విరుకు ద్వారాగా, ఇబ్బంది ద్వారాగా తన యొక్క స్వరూపంలోకి నన్ను మార్చేవాడుగా ఉంటాడు. అందుకని అపోస్తుడైన పౌలు కూడా ఏమంటాడండి కదా, ఈ భూమి మీద ఏ మనుషుని ఆయన పోల్చుకోడు, ఏమంటాడు, నేను క్రీస్తుని పోలున్న నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎందుకంటాడు ఆ మాట కదా, నేను క్రీస్తు ఏ విధంగా ఉంటుండో, ఆయన ఆలోచనలు ఎట్టున్నాయో, ఆయన తలంపులు ఎట్టున్నాయో, ఆయన ప్రేమ ఎట్టుందో, ఆయన వాక్య పరిచయం ఎట్టుందో, ఆయన విధానం ఎట్టుందో, ఆయన పోలు నేను నిజంగా నడుచుకున్నాను. మీరు అందరూ ఏం చేయాలి, ఇప్పుడు నన్ను పోలు నడుచుకోండి అంటుంది. ఇప్పుడు మనం ఎవరిని పోలు నడుచుకోవాలి మరి, అపోస్తుడే పౌలు వారికి చూసి మనం నడుచుకోవాలా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి చూసి నడుచుకోవాలా? అంటే ఆయన నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా చేసిన ఆ విధంగా చేసి, అంటే ఏముంది అంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడించడం, ఆయనలాగా చేయడం మనకు కష్టం అయిపోతే నేను చేశాను, ఏముంది, నేను మీలాగే మనిషిని, నేను పరలోకం నుంచి ఊడిపడలేదు, నేను చేశాను, మీరేం చేస్తున్నారు ఇప్పుడు, నేను చేసినట్టే చేయండి కదండి. చాలా ఉన్నతమైన ఆలోచన, చాలా ఉన్నతమైన ఉద్దేశం. ఒక్కొక్క మనిషి ఆ మాట చెప్పాలంటే ఎంత విశ్వాసం, ఎంత ఆత్మీయ జీవితం, ఎంతగా ప్రభుకి మహిమకరంగా ఉంటుండు, ఎంతగా ప్రభుకి దీవెనకరంగా ఉంటుండు, ఎంతగా లోబడేవాడుగా ఉంటుండు, ఎంతగా ప్రభుకి తన యొక్క ప్రవర్తన అంతటి మీద యేసు ప్రభు వారి అధికారం కిందకు వచ్చిన వాడుగా ఉంటాడు. యేసు ప్రభు వారి అధికారం కిందకు వచ్చిన వాడుగా ఉంటుండు కాబట్టి, అంత పరిచయం చేసిండు కాబట్టి, ఆ విధంగా లోబడి ఉండడు కాబట్టి ఆ మాట చెప్పగలదు. మనం చెప్పగలుగుతాం ఆ మాట, నేను చెబుతానా, మనం ఎవరు చెబుతామండి, ఎందుకు చెప్పలేం? అందుకని ఇన్ని మనకి వారి కొడుకులు ఉన్నప్పటికీ, ఇన్ని మీటింగులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన యొక్క కృపను బట్టి నన్ను బలపరుస్తాడు. వారి కొడుకులో ప్రతి మీటింగులో కూడా, ప్రతి వాక్యం ద్వారా కూడా దేవుడు మాతో మాట్లాడతాడు కదండి. ఆత్మీయ కట్టబడతా ఉన్నాను, కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఇందాక ఆరాధన మెసేజ్లు కూడా దేవుడు ఆ ఆరాధన మెసేజ్లు చివరి భాగంలో చెప్తా వచ్చిండు, మనం ఏమి ఇచ్చాము దేవుడికి కదండి. ఆ మాట చెప్పినప్పుడు కదా, సువార్త విషయంలో కానీ పరిచయ విషయంలో కానీ ఆలోచించినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసిందంటే, నిజమే కదా, నిజమే, నేను ఏమి ఇచ్చాను, నాకు సమయాన్ని కేటాయించలేకపోతున్నా, లేకపోతే ఆయన గీయాల్సిన సమయం కేటాయించలేకపోతున్నా, లేదా సువార్త చేయలేకపోతున్నా, ఆయన ఇష్టపడ్డ రీతిగా నేను ఉండలేకపోతున్నా కదా అనిపించింది. ఎందుకంటే
ప్రతి విషయంలో దేవుడు నిన్ను నన్ను సంధించినప్పుడు, నీతో నాతో మాట్లాడినప్పుడు, నిన్ను నన్ను ఆయన బలపరిచినప్పుడు ఏం చేయాలండి? మనం లోబడే వారంగా ఉండాలి. ఆయనకి మన హృదయాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. ఆ విధమైన అనుభవం లేకపోతే మనం వచ్చి వాక్యం ఉన్నప్పటికీ, ఆయన మీద ఆధారపడ్డప్పటికీ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉండేది కానీ కదా, ఆయన మన జీవితం వల్ల చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంది, చాలా ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండాలి. అందుకని ఏమంటాడు? ప్రతి విషయంలో ఆయన నీలాగా నాలాగా ఆలోచించే దేవుడు కాదు. ఆయన తలంపులు వేరుగున్నాయి, మన తలంపులు చాలా వేరుగున్నాయి. అందుకని చూడండి, ఆయన ఆజ్ఞాపించిన ఆ యొక్క మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. అది చాలండి. చూసావా? పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడి మాట ఎప్పుడైతే మనం వినపోవటము, దేవుడి మాటకు లోబడిపోవటం పాపము. పితరులైన వారు ఏం చేశారండి? అదే చేశారు. దావీదు యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చిండో, తనకి శరీర కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చిండో, ఆ తర్వాత తన ఒక వ్యక్తిని కూడా చంపే విధానం చూసుకున్నప్పుడు, ఎప్పుడైతే నా తానని ప్రవక్త చెప్పినప్పుడు చాలా పశ్చాత్తాపడు. అందుకే చూడండి, కీర్తన 51 10వ వచనం దయచేసి చదవండి. సార్ చూసా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా. ఏమంటుండో అంటే దేవుడు ఏ విధంగా ఏ తలంపులు కలిగి ఉంటుండో, ఏ ఆలోచన కలిగి ఉంటుండో అని చూసుకున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని ఎవరు గ్రహించారు? దావీదు గ్రహించి ఏమంటుండో, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయా. ఏంది? మళ్ళా నేను ఆ పాప స్థితిలో పోకుండా, మళ్ళా శాపగ్రస్తమైన స్థితిలో పోకుండా, మళ్ళా నీ గాయాలు లేపకుండా, మళ్ళా నిన్ను దుఃఖ పెట్టకుండా, నేను ఆ స్థితిలోకి లేకుండా నన్ను ఏం చేయి? శుద్ధిపరచు. నీ యొక్క నా అంతరంగంలో స్థిరమైన మనసు ఇవ్వండి. అది ఎట్టుండాలా? నూతనంగా ఉండాలా, అది బలమైనదిగా ఉండాలా, అది స్థిరమైనదిగా ఉండాలా, అది దేవుడికి లోబడేదిగా ఉండాలని దావీదు తన జీవితంలో ఏ విధంగా అయితే దేవుడికి లోబడుతుండో, నిన్ను నన్ను కూడా అదే కోరుకుంటుండు, అదే ఇష్టపడుతుండు కదండి. దినాలు గడుస్తూ ఉంది కదా, ఎన్నో దినాలు వస్తున్నాయి. దేవుడు యేసుప్రభుకి రాకడ సమీపంగా ఉంటుంది కదా. అయితే మన యొక్క ఆలోచనలు, వాక్యం ద్వారా మన తలంపులు, మన ఆలోచనలు, మన విధానం మనం మార్చుకోకపోతే మనం ఎన్ని సంవత్సరాలు వాక్యం వచ్చి విన్నా కానీ ఏముంటుందండి? ఫలితము ఉండదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తుండో, నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా అదే ఇష్టపడుతుండు. అందుకని ఏమంటుండో చూడండి, అదే కీర్తనలో ఒకసారి రండి, మళ్ళీ ముగిస్తున్నా, టైం అయిపోయింది. కొద్ది కింద చదవండి, 10వ వచనం చదవండి. కాదు 103 కీర్తన. సార్, మన పాపం బట్టి మనం ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకి ఏంది? ఇప్పుడు ఆదాం లేకపోతే ఆ పొరపాటును బట్టి, ఆ పాపాన్ని బట్టి ఏం చేసిండు? ప్రతీకారం చేసిండా? శిక్ష వచ్చిందా? అంత మంచి దేవుడు మంది, అంత ప్రేమ గలవాడు, అంత ఉన్నతమైన ఆలోచన గలవాడు. అందుకని ఏం చేస్తాడు ఆయన? మనం చదువుకున్నప్పుడు ఎల్లప్పుడూ వేచమాడేవాడు కాడు, నిత్యమైన కోపించినవాడు కాదు. అదే ఇదే కీర్తనలు అంటాడు చూడండి, ఇక్కడ అంటే 30వ అధ్యాయం కీర్తన 35వ వచనం. ఆయన కోపం ఎంతసేపు ఉండిద్ది అంటండి? నిమిషం మాత్రం. మన కోపం అయితే ఎన్ని సంవత్సరాలు ఉండిద్దో, ఎన్ని సంవత్సరాలకు గుర్తుండిద్ది కదండి. ఎన్ని సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు ఒక మాట అన్నప్పుడు కదా,
ఇంట్లో వాళ్ళ మీద కావచ్చు, బయట వాళ్ళ మీద కాదండి, మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మన రక్త సంబంధికులు కావచ్చు, మన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరున్నా కానీ వాళ్ళ విషయంలో ఎప్పుడన్నా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, మన విషయంలో తప్పుగా మాట్లాడినప్పుడు, మన తరపున ఏ ఏ తప్పు లేనప్పటికీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి? ఎన్ని సంవత్సరాలు గుర్తుంటాయి. ఆ వ్యక్తి మీద ఏం పెట్టుకుంటాం? కోపం పెట్టుకుంటాం. ఆ వ్యక్తితో నేను మాట్లాడినంటాం, ఆ మనిషితో నేను ఎప్పటికీ మాట్లాడినట్టు. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉద్దేశం తలంపు ఏంది ఇక్కడ? అసలుకైనా తండ్రి అయిన దేవుడు ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును అంటే ఒక్క నిమిషం. అందుకనే దినదినం మన ఏళ్ళ ఆయనకి ఏం కలుగుతుంది? నూతనమైన వాత్సల్యత. ఆ నూతనమైన వాత్సల్యత లేకపోతే మనం ఏమైపోతాం అండి? మన అంత బతుబారులు కూడా కాదు. అంత కృపగల దేవుడు నాకు ఆరాధనలు చూసుకుని ఏం చేసిండండి? ఆయన సమస్తం విడిచిపెట్టిండు. రిక్తుడిగా అంటే మొత్తం ఏమి లేని వాడిగా వచ్చి ఖాళీగా ధనవంతులుగా చేసిండు. ఏ ధనం అండి అది? పరలోక సంబంధమైన ధనం, ఈ లోక ధనం కాదు. ఏ ధనం అది? పరలోక సంబంధమైన ధనం. ఈ లోకంలో ధనం మనం సంపాదించుకోవచ్చులేండి, ఏం కాదు. అదే ధనం పరలోక సంబంధమైన ధనం కదండి. ఆ ఉన్నతమైన ఉద్దేశం కలిగిన దేవుడు ఆయన ఏం చేసిండంటే యేసుక్రీస్తు వారు సమస్తం విడిచిపెట్టేసి తగ్గించుకో నీకోసం నా కోసం ఏం చేసిండు? ఆ ధనవంతులుగా పరలోకం రాజులు నిన్ను కూర్చోబెట్టాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం. అందుకని మనం చూసుకున్న భాగ్యం ఏంటంటే ఎల్లప్పుడూ మన పాపను బట్టి ఆయన ఏం చేయాలి? మనకి ప్రతిక్రాంతి చేయలేదు, మన దోషం బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు కదండి. మన ఎల్లా వేయలేదు కదండి. ఎప్పటికీ అదే ఆలోచన కలిగి ఉంటాడు, ఎప్పటికీ అదే ఆలోచన. నా జీవితంలో అదే ఆలోచన, ఆయనకి మనందరి జీవితంలో అదే ఆలోచన. కానీ మనం ఏం చేస్తామంటే ఎదుట వ్యక్తులను ఏం చేస్తామండి? చాలా తక్కువగా చూస్తాము అదే. సపోజ్ ఆదాము చూస్తున్నాం కదండి. లోకాస్వాత 18వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తాం అయినా కదండి. శాస్త్రులు పరిశీలు ఏం చేస్తారు? వాళ్ళు వేషధారణని ప్రార్థన చేస్తారు, మూలలో నిలబడతారు కదండి. ఆయన అదే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తుండే? ఆయన ఏ దొంగతనం చేయలేదు కదండి, ఏ పాపం చేయలేదు, కరెక్ట్గానే ఆయన చేస్తాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే బైబిల్లో రాయబడి ఏ తప్పు కాదు కదండి. లోతు భార్య విషయంలో, లేకపోతే లోతు విషయంలో, తన పిల్లల విషయంలో జరిగిన సంభాషణ విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాసి భద్రపరిచిండు? ఎందుకు రాసి భద్రపరిచిండు? ఆయన ఉన్నతమైన ఆలోచన. ఆ ఆలోచనలు మనం ఆత్మీయంగా ఉన్నతమైన దేవుడిగా మనం ఆలోచించినప్పుడు దాంట్లో మనకి ఏమవపడదు? లోపం అవ్వపడదు, పొరపాటు అవ్వపడదు కదండి. అందుకనే దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు, మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు, ఆయన ప్రేమ వేరు, ఆయన ఆలోచన వేరు, మన బలహీనతలు ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అందుకని వాక్యం ద్వారా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి కూడికలో నాతో మాట్లాడుతూనే ఉండు. నన్ను సరిచేయాలని, నిన్ను ఆయన స్వరూపంలో మార్చాలని ఆయన ఉన్నతమైన ఆలోచన, ఆయన ఉన్నతమైన ఉద్దేశమే ఉన్నది కదండి. ఆయన ఇష్టపడుతుంది అది. అయితే మనం మానవ యొక్క స్వభావం గలవారుగా వెళ్ళిపోతాను ఉంటాం. కానీ అలా దినదినం మనం రూపాంతరం చెందేవారుగా యేసుప్రభు వారికి మహిమకరంగా జీవించేవారుగా ఉండాలని ఆయన ఉన్నతమైన ఉంటుంది. అందుకని ఏం చేయాలి? బల్లకాడికి వచ్చినప్పుడు మనం ఒక బల్లకాడికి వచ్చినప్పుడే కాదు కదండి, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ఎప్పుడైనా కానీ, ఏ సందర్భమైనా కానీ, శ్రమ అయినా, వేదనైనా, విరుకైనా, ఇబ్బంది అయినా, ఏ సందర్భమైన వచ్చినప్పటికీ ఏం చేయాలా? మన ఆలోచనలు ఎట్టుండాలా, మన మాట తీరు ఎట్టుండాలా, మన విధానం ఎట్టుండాలా, అది దేవుడికి మహిమకరంగా ఉంటుందా లేదా అండి? ఆయనకి మహిమకరంగా ఉంటుందా? ఇతరులను నేను నిందించేవాడికి, ఇతరులను నేను ఒక మాట అనేవాడికి లేకపోతే, ఎందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకోవట్లే ఆయన. మన లోపాలు జ్ఞాపకం చేసుకోవట్లా, మన బలహీనతలు జ్ఞాపకం చేసుకోవట్లా. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మరి కదండి? ఆరాధనలో చూసుకుందాం, ఏం చూసుకుందాం? దేవుడి యొక్క స్వరూపంలోకి నన్ను ఏం చేసిండు? ఇప్పుడు దేవుడు స్వరూపం కలిగిన నేను కదండి చాలా బలహీనంగా చూస్తున్నాం కదా. మరి ఎప్పుడు నాలో దేవుడి స్వరూపం వస్తుంది కదా? ఎందేను కదండి. దైవ సేవకులను ఇచ్చారు ఇక్కడ. వారమంతా ఎంతో ఆత్మీయ మాటలు కదండి, చాలా ఆత్మీయ సత్యాలు మనకి బోధ కలిగేలాగా, లేకపోతే
మన హృదయాన్ని మార్చేలాగా, మన ఆలోచనలు మార్చేలాగా దేవుడు ప్రతి మీటింగ్లో మాట్లాడతాడు. ప్రతి మీటింగ్లో దేవుడు మాట్లాడతాడు అందరితో యవనస్తులతో, పెద్దవారితో, మధ్య వయసు వాళ్ళు గారు. వాక్యం ఒక్కరికా అందరికా? అందరికి కదండి, అందరికి. ముసలి అని లేదు, పెద్దవాళ్ళు అని లేదు, మధ్య వయసు లేదు, యవనస్తులు అని కాదు, సండే స్కిప్పులకు కూడా వాక్యం ఉందా లేదా? అందరికి వాక్యం కదండి. అందరూ మనం సరి చేయబడాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం. అందుకని ఏం చేయాలా? ఎల్లప్పుడూ ఆయన వ్యాజ్యం ఆడట్లేదు. మన బలహీనతలు బట్టి, మన పాపాలు, ఆదాన్ని బట్టి వ్యాజ్యం ఆడిండా, దావీదుని బట్టి వ్యాజ్యం ఆడిండా, లోపాలు ప్రతిసారి సందర్భాలు చూపెట్టిండా అండి. నా లోపాలు చూపెడతాడా? మన గురించి అంటే వాక్యం ద్వారా నీతో నాతో ఏం చేస్తాడు? మాట్లాడుతుండు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఒకసారి చూడండి, ముగిస్తాను. హెబ్రీ కదండి. ఎవరి ద్వారా మాట్లాడుతుండో? మన కుమారుడి ద్వారాగా, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా. ఇక్కడ నిలబడేది మనిషే కానీ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు కదండి. నా లోపాలు ఎందుకు ఎవరు తెలుసు? ఆయన తెలుసు కాబట్టి నాతో మాట్లాడుతాడు, మన అందరితో మాట్లాడు. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే సరి చేయబడి కదా దేవుడికి మహిమకరంగా జీవించాలని దేవుడు ఉన్నతమైన దేశం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించాల్సి